మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక విషయాన్ని కంపల్సరీగా గమనించాలి. సో మీకు ఇన్ఫ్లుయెన్సెసే కావచ్చు, లేదంటే అడ్వైజర్సే కావచ్చు, 10-12%, 12-15% రిటర్న్స్ని వీళ్ళు లాంగ్ టైంలో గెయిన్ చేసుకోవచ్చు అని చెప్తారు. సో మీరు మెయిన్గా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ రిటర్న్స్ అనేది కన్సిస్టెంట్గా ఎవ్రీ ఇయర్ సేమ్గా రావు. సో మీరు 12-15% రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనుకుంటే, సో చాలామంది ఏమనుకుంటారు ఎవ్రీ ఇయర్ 12%, 13%, లేదంటే 15% కంటిన్యూగా జనరేట్ చేస్తుంది అని అనుకుంటారు. సో అలా రిటర్న్స్ అనేది అలా ఉండదు. ఒకసారి 3% వేయచ్చు, ఒకసారి 5% వేయచ్చు, ఒకసారి 20% వేయచ్చు, ఒకసారి -10% కూడా వేయచ్చు. సో జర్నీ అనేది కొంచెం అప్ అండ్ డౌన్స్తో ఉంటుంది. సో మనకి ఎవ్రీ ఇయర్ సేమ్ రిటర్న్స్ అనేది రావు. సో మీరు ఇన్వెస్ట్ చేస్తున్న పీరియడ్లో వన్ ఆఫ్ ద ఇయర్ మార్కెట్ క్రాష్ అయింది అనుకోండి, సో ఒకనొక టైంలో -10%, -15% కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇయర్లో మీకు +20% కూడా రిటర్న్స్ ఇవ్వచ్చు. అలానే సేమ్ అన్ని ఇయర్స్లో 20%గా అన్ని ఇయర్స్లో మైనస్ రిటర్న్స్ జనరేట్ చేయాలి. సో మీరు లాంగ్ టైంలో మోర్ దాన్ 10 years మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు మంచి వెల్త్ని బిల్డ్ చేసుకోవచ్చు గైస్. థ్యాంక్ యూ.